ఆ దేశంలో చనిపోయిన మనుషులకే కాదు, ప్రేతాత్మలకు కూడా పెళ్లి చేస్తారు. చనిపోయిన ఆడ మగ అస్థిపంజరాలకు పెళ్లి చేస్తారు. మామూలుగా వివాహం జరిగేటట్టుగానే ఆ అస్థిపంజరాలను ముస్తాబు చేసి తాంత్రిక పూజలు చేసిన తర్వాత పెళ్లి తంతును నిర్వహిస్తారు. దీనికోసం జంటను వెతకడానికి లక్షలు ఖర్చు చేస్తారు. పెళ్లి కాకుండా చనిపోయిన యువతి లేక యువకుడికి తగ్గ అస్థిపంజరాన్ని వెతకడానికి ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది. ఇక ఈ మధ్య ఆ దేశంలో చనిపోయిన ఓ 16 ఏళ్ల బాలిక అస్థిపంజరాన్ని దాదాపుగా 8 లక్షలకు అమ్మేయటం సంచలనాన్ని రేకెత్తించింది. ఇంతకీ అదేం ఆచారం? ఏ దేశంలో ఆ ఆచారం కొనసాగుతుంది? అస్థిపంజరాలకు పెళ్లి చేయటం ఏంటి? దాని వెనుకున్న లాజిక్ ఏంటి? లెట్స్ వాచ్. మనిషి ఆధునిక విజ్ఞానాన్ని ఎంత సంపాదించినా తరతరాలుగా వస్తున్న మూఢనమ్మకాలను ఆచారాల పేరుతో ఆచరిస్తూనే ఉన్నాడు. రాకెట్ యుగంలో కూడా ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మూఢనమ్మకాలు అనేవి కామన్గా ఉన్నాయి. చైనా, అమెరికా, ఆఫ్రికా, మన దేశం, ఇలా ఏ దేశమైనా ఒకటే. ఈ క్రమంలో చైనాలో గత 3000 ఏళ్ల నుంచి ఓ వింత ఆచారం కొనసాగుతూనే ఉంది. కొన్నిసార్లు ప్రభుత్వం ఆ ఆచారాన్ని బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తే బ్యాన్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇప్పటికీ ఆ మూఢనమ్మకం కొనసాగుతూనే ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదేంటంటే దెయ్యానికి పెళ్లి చేయటం. దెయ్యానికి పెళ్ళేంటి? దెయ్యాలు కూడా పెళ్లి చేసుకుంటాయా అని షాక్ గురవుతున్నారా? అయితే మీరు విన్నది నిజమే. చైనాలో యువతులు పెళ్లి కాకుండా చనిపోతే తల్లిదండ్రులు అవమానకరంగా భావిస్తారు. ఫలితంగా చనిపోయిన యువతులకు కూడా వివాహాలు జరిపిస్తారు. వివాహం కాని వారికి మరణానంతరం దైవాశీర్వాదం దక్కదనే చైనాలో మరో నమ్మకం కూడా ఉంది. ఈ వివాహాల్లో మృతులకు బదులుగా కొన్నిసార్లు వెదురు పుల్లలతో చేసిన బొమ్మలు లేదా వారి అస్థికలు ఉంచిన కుండలను వాడతారు. ఈ క్రమంలో కొన్నిసార్లు సమాధుల నుంచి మహిళల శవాన్ని తవ్వి తీసిన ఘటనలు కూడా అనేకం వెలుగు చూశాయి. మరోవైపు అవివాహిత పురుషుల వంశాన్ని కొనసాగించేందుకు వారికి ఇలాంటి పెళ్లిళ్లు చేస్తారు. ఆ తర్వాత మృతుల భార్యలు పిల్లల్ని దత్తత తీసుకొని వారికి మృతుడి ఇంటి పేరును పెట్టుకోవచ్చు. వివాహం, అంత్యక్రియల క్రతువులు కలగలిపి ఉండే ఈ వివాహం చైనాలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది. చైనాలో దెయ్యాల వివాహాల చరిత్ర 3000 ఏళ్ల నాటిది. అయితే చనిపోయిన వారు జీవించి ఉండగా వైవాహిక సుఖాన్ని పొందలేకపోతే మరణానంతరం వారు దాన్ని పొందుతారట. తద్వారా వారి తదుపరి జీవితం లేదా మరణానంతరం జీవితం సంతోషంగా ఉంటుందట. పెళ్లి సమయంలో అమ్మాయి ఎముకలను అబ్బాయి సమాధిలో ఉంచుతారు. ఆ తర్వాత వారు కలిసి జీవించవచ్చునని నమ్మకం. ఇక సాధారణ పెళ్లిలాగానే ఈ పెళ్లి కూడా అట్టహాసంగా జరుగుతుంది. వధువు కుటుంబ సభ్యులు వధువు కోసం డబ్బు డిమాండ్ చేస్తుంటారట. నగలు, పని మనుషులు, ఇళ్ళు కట్నంగా ఇస్తారు. కానీ ఇవన్నీ కాగితంపై రాసి ఇస్తారు, వాస్తవంగా మాత్రం ఇవ్వరు. కొన్ని చోట్ల శవాలను దొంగిలించి జీవించి ఉన్న స్త్రీలను చంపేసి కూడా ఇలాంటి వివాహాలు జరిపించారన్న కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ అభివృద్ధికి నోచుకొని ప్రాంతాల్లో ఈ దురాచారం ఎక్కువగా కనిపిస్తోంది. చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్కు చెందిన ఓ వ్యక్తి తన కూతురిని పెంపకానికి ఇచ్చిన దంపతులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆత్మల పెళ్లి కోసం తన కూతురి మృతదేహాన్ని వారు 7.74 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించడం దుమారాన్ని రేపింది. 2006లో బాధితుడు తన కూతురిని పెంపకానికి ఇచ్చాడట. అప్పటికే అతడికి పిల్లలు ఉండటం, చిన్నారిని పెంచే ఆర్థిక స్తోమత లేకపోవడంతో అప్పట్లో అతడిలా చేశాడు. అయితే పెంపుడు తల్లిదండ్రులు తన కూతురిని నిత్యం వేధించేవారని, ఆ బాధలు తాళలేక ఆమె 16 ఏళ్ల చిరుప్రాయంలోనే ఆత్మహత్య చేసుకుందని వాపోయాడు. అప్పుడు ఆమె మృతదేహాన్ని కూడా అమ్ముకున్నారంటూ కన్నీటి పర్యాంతమయ్యాడు. డబ్బులు చేతులు మారినట్లు రుజువు చేసే ఆధారాలు పోలీసులు సేకరించిన ఆత్మల పెళ్లిళ్లు చట్ట వ్యతిరేకం కాకపోవడంతో వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. అయితే ఈ ప్రేతాత్మల పెళ్లిళ్ల కోసం యువతుల మృతదేహాలను లేదా అస్థిపంజరాలను దాదాపుగా 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరైతే డబ్బు సంపాదించడం కోసం ఆడపిల్లలను చంపేస్తున్నారు. బొగ్గు గనులు ఉన్న షాంగ్జీ ప్రావిన్స్లో ఈ పద్ధతి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. చాలామంది పెళ్లికాని యువతులు అక్కడ పనిచేస్తున్నారు. వారు గనిలో ఖననం చేయబడి చనిపోతారు. అలా చనిపోయిన వాళ్లకు అమ్మాయిల శవాలతో వివాహం చేస్తారు. మరోవైపు ఈ ఆచారాన్ని నిషేధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.